అన్నయ్యని చంపింది ఎవరు? నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు. డిఐజీ హరినారాయణ, సెక్షన్ శంకర్. శభాష్ చంద్రు, మీ అన్నయ్యను చంపిన వాళ్ళల్లో వీడిని చంపి చాలా మంచి పని చేశావు. అన్నయ్య చావలేదు బాబాయ్. ఈ బోస్ గారు లాగే ఎప్పటికీ బతికే ఉంటాడు. చందు, మా నాన్నకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. కంట్రోల్ చేయండి సార్. ఇక్కడ ఏదో లెటర్ ఉంది సార్. పైకి చదవండి సార్. నంబర్ తీసుకోండి, రికార్డ్ చేసుకోండి. సార్ పైకి చదువుతారు, తొందరపడతారే. వీడు జనాల దృష్టిలో కాలేజ్ స్టూడెంటే కానీ డాక్టర్ల పోస్ట్ మార్టం కి కూడా అందకుండా హత్యలు చేయగల హంతకుడు. గుడ్ విల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ని, మేనేజర్ ని చంపింది వీడే. బ్యాంకు 100 కోట్ల మొత్తాన్ని తిన్నది కూడా వీడు వెనకాలన్న ముఠ. ఎవరూ భయపడద్దు, డిపాజిటర్స్ కట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఈ స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను. ఇట్లు ఏసీపీ బోస్. నా సెక్షన్ లో ఇంతవరకు తప్పు జరగలేదు. ఎలా బతికాడ్రా వాడు? జరగలేదంటావేంటి? జరిగితేనే కదా వాడు బతికింది. సారీ సార్. అసలు ఆ రోజు ధర్నాలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాకు వదిలేయండి, ఆ క్యాసెట్లు తెచ్చే పూచి నాది. వీడెలా వచ్చాడు రా? తెలీదండి అన్న. రోజు బోసుని మంటలో వేసినప్పుడు కొద్దిగా కదిలాడన్నా. అప్పుడే అందుకు చెప్పలేదురా? ఆ బోస్ తమ్ముడా వాడిని బతికించాడు అంటే బోస్ బతికే ఉన్నాడా? ఏంటి అని? హలో సార్, ఇప్పుడే బోసు స్టేషన్ కి ఫోన్ చేశాడు సార్. ఏంటి? నెక్స్ట్ మన డిపార్ట్మెంట్ లో పెద్ద తరకాయ లేపేస్తట. పెద్ద తరకాయ అంటే మీరే కదా సార్? కాదు, ఫోన్ పెట్టి ఫోన్. భయపడ్డాడు గురుడు. ఏంటి? బోసు స్టేషన్ ఫోన్ చేశాడంట, నన్ను లేపేస్తానన్నాడంట. గోయిందా గోయిందా. మరి ఆ బోస్ గాడిని పట్టుకోవడం ఎలా? దానికి ఒక ప్లాన్ ఉంది. మనం డిసైడ్ చేసిన స్పాట్ ఇది. ఇది వాడి ఇల్లు. వాడి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరగానే బాబాయ్ వేణుకు ఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి చేరేలోపు వేణు ఇందుని తీసుకొచ్చి సిగ్నల్ దగ్గర ఆపుతాడు. ఇందు, నువ్వు వాడిని సిగ్నల్ దగ్గర నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసి కర్నూలు హైవే ఎక్కించు. అక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. రై, మీరిద్దరు ఇందుకు సెక్యూరిటీగా రండి. ఓకే. ఏదేమైనా సరే రేపు వాడిని లేపేస్తాను. అందరికి టైం గుర్తుంది కదా? 10:30 AM. చచ్చేవాడిని బతికించి మా చావుకి తెచ్చావు. ఎక్కడ రావాడు? రై, బోస్ అంటే మీ చావురా. దానికి అడ్రస్ ఉండదు, అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు చావాలన్నంత తొందరగా ఉంటే కొట్టంట్రా. శంకర్ ఆగు. ఆ బోస్ను ఆడించాలంటే వీడు బతికే ఉండాలి. నోటి వాగుడు తప్ప ఇంకేం పీకుతాడు వీడు. వీడితో ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలుసు. రై, వీడిని తలకిందులుగా కట్టి వేలాడదీయండ్రా. పద. వెళ్ళి కట్టండి. డాడీ, ఏంటిదంతా?
బావతో నీ పెళ్లి. నా పెళ్ళా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసు. ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. హలో అంకుల్, చందు ఎక్కడా? చాలా సేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, పికప్ చేయట్లేదు. నువ్వేవి టెన్షన్ పడద్దు, ఏవి కాదు. అది కాదు నా టెన్షన్. మరి మా ఇంట్లో సడన్ గా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. పెళ్ళే? ఓ పని చేయమ్మా. డాడీ, ఇందు ఏదత్తయ్యా? ఇందు. బావా, నన్ను గోడెక్కించువా? సారీ బావా, నేను పారిపోతున్నా. ఇందు. సార్ సార్ సార్, మనకు ఆ బోసును పట్టుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది సార్. ఏంటది? మీకు ఆ జీవి ప్రసాద్ గారి అమ్మాయి తెలుసు కదా సార్? ప్రసాద్ గారు అమ్మాయి ఇందు తెలుసు. అవును సార్. ఆ అమ్మాయి బోసు తమ్ముడిని ప్రేమిస్తుంది సార్. కానీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేయబోతాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం బోసు రాబోతున్నాడు సార్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు వెంటనే వెళ్ళిపోండి సార్, నేను మన బ్యాచ్ తీసుకొస్తాను. హరియప్ హరియప్.